పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసినా సరే కొంతమంది ఎందుకు బాగా మాట్లాడలేకపోతారు అంటే, కరెక్ట్గా కన్వే చేయలేకపోతారు అంటే అది టెన్సెస్ వల్ల. టెన్సెస్ వచ్చి కూడా ఇంగ్లీష్ ఇంకా ఎందుకు దారుణంగా ఉంది అంటే అది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలియకపోవడం వల్ల. అవన్నీ వచ్చినా సరే ఇంకా ఇంగ్లీష్ ఎందుకు బాగాలేదు అంటే వొకాబులరీ మీకు లేకపోవడం వల్ల. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ తన్మయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఇంగ్లీష్. బట్ ఇప్పుడు దాకా నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద సర్ప్రైజ్ అనమాట. బికాస్ చాలా మంది అడిగారు క్లాసెస్ స్టార్ట్ చేయమని, బట్ నేను ఎవరికి చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తున్నా. సో హీ ఈస్ ద ఫస్ట్ క్లాస్. అండ్ ఈ ఇంగ్లీష్ వీడియోస్ వచ్చేసరికి నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్, బట్ ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి యాజ్ ఏ లాంగ్వేజ్, ఎక్కడికైనా వెళ్ళి మంచిగా మాట్లాడాలి, నెక్స్ట్ ఇంకో స్టేట్కి వెళ్ళినా సరే మంచిగా కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఈ వీడియోస్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్, దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. ఎవరైతే తెలుగులో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, అండ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోను అనుకున్న వాళ్ళకి కూడా. బికాజ్ మై ఐడియా ఈజ్ దట్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కూడా ఒక లాంగ్వేజ్లో మాత్రమే చూడాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మీ. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం ఉండేది. నాట్ జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా సరే కొంచెం ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. బట్ తెలుగు తర్వాత నేను నేర్చుకున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి బాగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నాను. అండ్ మా 10th క్లాస్లో మా లావణ్య టీచర్ అని ఉండేవారు, చాలా మంచిగా నేర్పించారు, చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నాను నేను. అండ్ ఆ తర్వాత బుక్స్ చదవడం, ఇంగ్లీష్లో సిరీస్ చూడడం, మూవీస్ చూడడం, ఇలా ఇంగ్లీష్ అనేది పెరిగింది. బట్ ఎప్పుడైతే నేను స్టెనో ఎగ్జామ్ ఇచ్చానో, ఎస్ఎస్సీ ఎగ్జామ్ ఇచ్చానో, అప్పుడు కూడా నాకు మంచి మార్క్స్ అనేవి వచ్చాయి వితౌట్ ఎనీ ప్రిపరేషన్. నేను ఫస్ట్ అటెంప్ట్కి అయితే అసలు ఏమి వొకాబులరీ తప్ప ఇంకేం చదవలేదు. సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి రాణి మ్యామ్ వీడియోస్ చూశాను, మీకు తెలిసే ఉంటుంది ఎస్ఎస్సీ ఆస్పిరెంట్ అయితే కనుక. సో కాబట్టి ఏ ప్రిపరేషన్ లేకుండా సరే ఇంగ్లీష్లో ఎందుకన్నీ మార్క్స్ వస్తున్నాయంటే బికాజ్ చిన్నప్పటి నుంచి నేను గ్రామర్ని కానీ వీటిని కానీ ఒక లాంగ్వేజ్ లాగా నేర్చుకోవాలి, మంచిగా నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటూ నేర్చుకున్న గ్రామర్ మొత్తం కూడా ఎప్పుడు కూడా ఒక ఎగ్జామ్ కంటూ నేర్చుకోలేదు. కాబట్టి ఈవెన్ నేను 10th క్లాస్లో నేర్చుకున్నదైనా సరే నాకు ఇప్పటికీ గుర్తుంది. సో నాకు ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ కాదు. అండ్ ఎంతమంది నన్ను అడిగినా సరే నేను చెప్తాను, మీరు ఒక సబ్జెక్ట్లో మాత్రం దాన్ని అప్రోచ్ అవ్వకూడదు. మీరు ఏంటంటే మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద స్టెనో ఎగ్జామ్లో ఒక 10 బిట్స్ వస్తాయి. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాలి అని చెప్పి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీరు 2-3 వీడియోస్ చూసి బట్టి పడదాం అనుకుంటే చాలా కష్టం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇండైరెక్ట్, డైరెక్ట్ స్పీచ్ అసలు మీరు ఒక్క బిట్ కూడా పోతుంది అంటే కనుక చాలా బాధాకరమైన విషయం. ఆ రెండు ఎలాంటివి అంటే మీకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అవి నేర్చుకుంటే మీరు ఏం చేయక్కర్లేదు ఆ రెండింటి విషయంలో. సో కాబట్టి ఎవరైనా సరే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇండైరెక్ట్, డైరెక్ట్ స్పీచ్, గ్రామర్ కానీ, ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కొన్ని మనకి స్పాట్ ది ఎర్రర్ క్వశ్చన్స్ వస్తాయి, అలాంటి వాటిలో కానీ మార్క్స్ పోతున్నాయంటే నాకైతే చాలా బాధ వేస్తుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఏంటది? దట్ మీరు ఇంగ్లీష్ని లాంగ్వేజ్లో అప్రోచ్ అవ్వట్లేదు, ఒక సబ్జెక్ట్లో అప్రోచ్ అవుతున్నారు. ఎప్పుడైనా సరే చూడండి, ఎవరైనా ఒక మంచి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ ఇవ్వండి, ఎస్ఎస్సీ క్వశ్చన్, ఈజీగా చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తారు? బికాజ్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, మాట్లాడడం వచ్చు. బట్ అదే ఎస్ఎస్సీలో ఒక 100కి 90 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడమని చూడండి, చాలా దారుణంగా మాట్లాడతారు. దీనికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను నార్త్లో చేస్తున్నా కదా జాబ్ అనేది, ఇక్కడ వాళ్ళు కూడా ఎస్ఎస్సీ రాసే వచ్చారు డిపార్ట్మెంట్లోకి. నేను ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాసే వచ్చాను. బట్ వాళ్ళ ఇంగ్లీష్కి నా ఇంగ్లీష్కి ఎంత తేడా ఉంటుందంటే, అసలు నార్త్ వాళ్ళకి ఇంగ్లీషే మ్యాక్సిమం చాలా కష్టం వాళ్ళకి రావడానికి. యాక్సెంట్ రాదు, అలా అని చెప్పి ఇంగ్లీష్ కూడా అంత ఫాస్ట్గా రాదు వాళ్ళకి. బికాజ్ వాళ్ళు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడాలని అనుకోలేదు. సో యాజ్ ఎ లాంగ్వేజ్గా ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. ఏంటంటే ఎస్ఎస్సీ ఎగ్జామ్కి మాత్రమే కోచింగ్ సెంటర్లో కూర్చొని బట్టి పట్టారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో నేనేంటంటే ఒక లాంగ్వేజ్ని మీకు నేర్పిద్దామని చెప్పి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఏంటంటే వాటికి ఎగ్జామ్ టచ్ అనేది నేను ఇస్తాను. అండ్ ది అదర్ థింగ్ ఈజ్, సెకండ్ థింగ్ కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. ఇది ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు అనుకుంటే కనుక ఈ క్లాసెస్ మోస్ట్లీ వద్దు. ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద కొంచెం యావరేజ్గా మార్క్స్ వస్తాయి అనుకుంటే ఆ టాపిక్ చూడండి చాలు. బికాజ్ ఇవేంటంటే నేను అబ్సల్యూట్ 0 నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మైండ్లో పెట్టుకొని చేస్తున్నా. ఈవెన్ నా ఫస్ట్ క్లాస్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అఫ్కోర్స్ కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా క్లారిటీ ఉంటుంది. బట్ స్టిల్ నేను ఫస్ట్ నుంచి బాగా నేర్చుకుంటాను అనుకుంటే కనుక యూ కెన్ ఫాలో ఫ్రమ్ ది ఫస్ట్ క్లాస్. బట్ మీకు ఇప్పుడు స్టెనో ఎగ్జామ్లో నీకు 80 మార్క్స్ వస్తున్నాయి, మీకు 85 వస్తున్నాయి అనుకున్న వాళ్ళు అయితే మొత్తం చూడొద్దు. ఏ టాపిక్స్ కావాలంటే అవి చూడండి. లేదు నాకు అసలు ఇంగ్లీష్ కూడా యాజ్ ఎ లాంగ్వేజ్ రాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ నుంచి చూడండి. ఐఎమ్ ష్యూర్ దట్ యూ విల్ నాట్ రిగ్రెట్. అండ్ మీ టైం వేస్ట్ అయితే నేను చేద్దాం అనుకోవట్లేదు, బికాజ్ నా టైమే నాకు చాలా ప్రెషియస్.
ఓకే, నేను ఒక పక్క చదువుకుంటూ ఒక పక్కన జాబ్ చేస్తే ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నా టైం నా ప్రెషియస్ కాబట్టి మీ టైం నేను అసలు వేస్ట్ చేయను. అండ్ మీరు ఓన్లీ ఎగ్జామ్స్ కాకుండా యాజ్ ఎ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం దీస్ ఆర్ ద బెస్ట్ క్లాసెస్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇట్స్ ఎ సింపుల్ టాపిక్, చాలా సింపుల్ అనమాట, పెద్ద కష్టం కూడా పడక్కర్లేదు. బట్ ఎందుకు దీంతో స్టార్ట్ చేస్తున్నా అంటే ఇదే బేసిక్ అనమాట. మీకు దీంట్లో మీకు క్లారిటీ ఉంటేనే మిగతా టాపిక్స్ బాగా అర్థం అవుతాయి కాబట్టి ఈ సింపుల్ దాంతో స్టార్ట్ చేసిన. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం ఫస్ట్ క్లాస్ కదా, నాకు కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి కొంచెం సింపుల్గా ఉంటుంది. సో కాబట్టి కొంచెం కాంప్లెక్స్ చేయాలనుకోవట్లేదు. సో ఎవరైతే ఆల్రెడీ పార్ట్ ఆఫ్ స్పీచ్ వచ్చు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ స్కిప్ దిస్ వీడియో. ఓకే, సో లెట్స్ స్టార్ట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. స్పీచ్ అంటే స్టేజ్ మీద ఎక్కి చెప్పేది మాత్రమే కాదు. స్పీచ్ ఈజ్ మీ నోట్లో నుంచి వచ్చే మాటలు. ఓకే, సో మీ నోట్లో నుంచి ఏం మాటలు వచ్చినా సరే ఇంగ్లీష్లో అసలు ఆ పదం ఏంటి అన్నదాన్ని చెప్పేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. జస్ట్ ఒక ఏంటంటే కొంతమంది ఇంగ్లీష్ అంటారు కదా మనకి పెద్దవాళ్ళు బట్లర్ ఇంగ్లీష్ అని చెప్పి. సో బట్లర్ ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది సరిగ్గా తెలియకపోవడం వల్ల. ఏంటంటే యాడ్వర్బ్ ముందు పెట్టి యాడ్జెక్టివ్ తర్వాత పెట్టి. ఓకే, బ్యూటిఫుల్ గర్ల్ ఉంది, గర్ల్ బ్యూటిఫుల్ అంటారు బట్లర్ ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు. ఓకే, సో ఎందుకు బట్లర్ ఇంగ్లీష్ అయ్యింది అంటే కేవలం మోస్ట్లీ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియకపోవడం వల్ల. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసినా సరే కొంతమంది ఎందుకు బాగా మాట్లాడలేకపోతారు అంటే కరెక్ట్గా కన్వే చేయలేకపోతారు అంటే అది టెన్సెస్ వల్ల. టెన్సెస్ వచ్చి కూడా ఇంగ్లీష్ ఇంకా ఎందుకు దారుణంగా ఉంది అంటే అది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలియకపోవడం వల్ల. అవన్నీ వచ్చినా సరే ఇంకా ఇంగ్లీష్ ఎందుకు బాగాలేదు అంటే వొకాబులరీ మీకు లేకపోవడం వల్ల. సో దిస్ ఈస్ ద ఆర్డర్ అకార్డింగ్ టు మీ. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ ద బేసిక్. లెట్స్ జస్ట్ స్టార్ట్ వితౌట్ ఎనీ ఎడ్యూ బికాజ్ ఇలాంటివి మనం చాలా మాట్లాడుకోబోతున్నాం వచ్చే క్లాసెస్లో. బట్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లు మనకి 8 ఉన్నాయన్నమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 కూడా చాలా సింపుల్ అండ్ ఎగ్జామ్ పరంగా కూడా మీకు స్పాట్ ది ఎర్రర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎర్రర్స్ అనేవి రావచ్చు, చాలా ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎగ్జామ్ వైజ్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంటే. అండ్ అఫ్ కోర్స్ కొన్ని వాటిలో క్లోజ్ టెస్ట్లో కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. మీకు ఈవెన్ బ్లాంక్స్ కూడా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిలేటెడ్ ఉంటాయి. ఆప్షన్స్లో కూడా ఏంటంటే ప్రపోజిషన్ బదులు కొన్ని కంజంక్షన్ ఇస్తారు అలా అనమాట. సో అలా కూడా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ బేసిక్స్ మీకు అసలు ఇంగ్లీష్ రావాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో లెట్స్ జస్ట్ స్టార్ట్. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఓకే, సో ఫస్ట్ నౌన్ అందరికీ తెలిసిందే నామము. నామము అంటే పేరు, ఏదైనా సరే ఒక పేరు ఉంది అంటే అది నౌన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ చేతిలో ఏముంది, ఫోన్ ఉంది, ఫోన్ ఈజ్ ఎ నౌన్. రామా కిల్స్ రావణ, ఇట్లా మాకు 10th క్లాస్లో ఇవే ఎగ్జాంపుల్స్గా చెప్పారు. సో మోస్ట్లీ అవే వస్తున్నాయి అనమాట నోట్లో. సో రామా కిల్స్ రావణ, రామ, రావణ రెండు కూడా పేర్లు, అవి నౌన్. బ్యాగ్ నౌన్, బుక్ నౌన్, బాటిల్ నౌన్, అన్నీ కూడా ఏదైనా సరే ఒకదానికి మీరు పేరు పెట్టారు అంటే అది నౌన్. నౌన్లో కూడా మనకు చాలా టైప్స్ ఉంటాయి బట్ అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడినా. అవన్నీ ఏంటంటే మీకు చదువుకోవడానికి కానీ మాట్లాడడానికి అవసరం లేదు అండ్ ఎగ్జామ్ వైజ్ కూడా మీకు అవసరం లేదు. సో కాబట్టి నౌన్ ఈజ్ నథింగ్ బట్ ఒక పేరు, ఏదైనా సరే, అది ప్లేస్ అయినా, థింగ్ అయినా, మనిషి అయినా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ అంటే ఏంటి, మనం కొంతమంది జనానికి కలిపి పెట్టిన పేరు అంతే కదా, అందరినీ సపరేట్గా కాకుండా ఒక గ్రూప్ అని చెప్పి పిలుస్తున్నాం. సో అది నౌన్. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, ఇదేం పెద్ద విషయం కాదు. ప్రనౌన్ పేరుకి బదులుగా వాడేది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక అబ్బాయి వెళ్తున్నాడు, తన పేరు నాకు తెలియదు, ఏమంటా, హీ. ఓకే, హీ, షీ, ఇట్. సో పేరుకు బదులుగా ఏది వాడినా సరే అది ప్రొనౌన్ అవుతుంది అనమాట. ఓకే, మనకున్నాయి చాలా తక్కువ, హీ, షీ, ఇట్, దే, యూ. మీకు మీకు మీ పేరు బదులుగా నేను యూ అంట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పేరు బదులుగా ఏం వాడినా సరే అది మనకి ప్రొనౌన్. సింపుల్. వర్బ్ చేస్తున్న పని, మీరేం చేస్తున్నారు, చూస్తున్నారు, వాచింగ్, ఈ వీడియో చూస్తున్నారు, దట్స్ అ వర్బ్. టీచింగ్ వర్బ్, టాకింగ్, ఏం పని చేస్తున్నా సరే అది మనకి వర్బ్. సింపుల్. ఓకే, ఇక్కడ మీకు తెలుగులో క్వశ్చన్స్ రాస్తున్నా కదా, ఇవి లాస్ట్లో మీకు చెప్తాను ఎందుకు రాస్తున్నా అని చెప్పి. ఓకే, నామము, ఎవరు, ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో అర్థమవుతుంది అనమాట. మనం ఏం లేదు, మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బట్టి పట్టాకలేదు, ఇవన్నీ మీరు ఒక చోట రాసుకోకలేదు, ఏమంటే క్వశ్చన్స్ అడగాలంతే అనమాట, మీకు ఆ విషయం ఏంటని తెలియాలంటే. సో మీరు ఎన్న రాసుకుందాం అనుకున్నా సరే ఇవి మాత్రం రాసుకోండి. ఓకే, అడ్జెక్టివ్ నౌన్ గురించి చెప్పేది. నౌన్ అంటే ఏమనుకున్నాం,
ఒక మనిషి పేరు, ఇవన్నీ అనుకున్నాం కదా. సో ఆ మనిషి గురించి ఏం చెప్పినా సరే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎలా ఉన్నావు, అందంగా ఉన్నావు, సో దట్స్ అడ్జెక్టివ్. బ్యూటిఫుల్గా ఉన్నావు, దట్స్ అన్ అడ్జెక్టివ్. తను ఎలాంటోడు, తన గురించే కదా చెప్తున్నా, నౌన్ గురించి, ఒక అబ్బాయి గురించి చెప్తున్నా. నౌన్ ఒకటే కాదు ఇక్కడ, మళ్ళీ అనుకున్నారు కాదు, ప్రొనౌన్ కూడా. నౌన్ ఆర్ ప్రొనౌన్ రెండు. ఓకే, ఆ అబ్బాయి ఉన్నాడు, ఉన్నాడు, హీ ఎలాంటోడు, స్మార్ట్, తన గురించి చెప్తుంది. సో కాబట్టి దట్స్ అ అడ్జెక్టివ్. రామా ఈజ్ హ్యాండ్సమ్, రామా ఎలా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. సో దట్స్ అ అడ్జెక్టివ్. దే ఆర్ బ్యాడ్, వాళ్ళందరూ ఏంటి, బ్యాడ్, వాళ్ళందరూ ఎలాంటోళ్ళు. సో కాబట్టి థింగ్స్ అయితే ఎలా ఉన్నాయి, మనుషులు అయితే ఎలాంటోళ్ళు, ఎలాంటోడు, ఎలాంటిది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కనుక మీకు ఆల్రెడీ ఆన్సర్ వస్తుంది. యాడ్జెక్టివ్ అంటే ఏం కాదు, ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి చెప్పేది, వాళ్ళు ఎలాంటోళ్ళో చెప్పేది యాడ్జెక్టివ్ అనమాట. ఓకే, ఇంకా మీకు ఉండే కొద్దీ అర్థమవుతుంది. సో ఈవెన్ అర్థం అవ్వకపోయినా సరే డోంట్ వర్రీ. వర్బ్ గురించి చెప్పేది, మనకు ఆల్రెడీ వర్డ్లోనే ఉంది. వర్బ్ గురించి చెప్పేది అంటే మనం చేస్తున్న పని గురించి చెప్పేది. ఇప్పుడే మాట్లాడుతున్నా, ఎలా మాట్లాడుతున్నా, ఫాస్ట్గా మాట్లాడుతున్నా. సో ఫాస్ట్ ఈజ్ అన్ వర్బ్. నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా, స్లోగా మాట్లాడుతున్నా. సో స్లో ఈజ్ అన్ వర్బ్. సో అర్థమైంది కదా. పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు, తను ఎలా పరిగెడుతున్నాడు, ఫాస్ట్గా పరిగెడుతున్నాడు, స్విఫ్ట్గా పరిగెడుతున్నాడు. ఓకే, సో అలా చేసే పని గురించి చెప్పేది ఏదైనా సరే మనకి వర్బ్. మీకు తెలుగులోనే బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. సో ఇప్పటి నుంచి మీరు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ గురించి కాకుండా ఇప్పుడే ఫస్ట్ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అనుకుంటే కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు తెలుగులోనే మనం మాట్లాడతాం కదా, మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆలోచించండి, ఈ పదం ఉంది, ఈ పదం దేని గురించి మాట్లాడుతుంది. సో ఇది ఏమవ్వచ్చు, వర్బ్ అవ్వచ్చు, అడ్జెక్టివ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటుంటే ఈజీగా మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. మీరు ఎలా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఈజీ అనేది ఏంటి, వర్బ్. ఓకే, మీరు స్మార్ట్ పీపుల్, సో స్మార్ట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, మీ గురించి చెప్తుంది. బట్ ఈజీగానే దేని గురించి చెప్తుంది, నేర్చుకోవడం గురించి చెప్తుంది. రైట్, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్. ఇవన్నీ కూడా మీరు తర్వాత టెన్సెస్ నేర్చుకోవడంలో చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రపోజిషన్ అనమాట. ఒక నౌన్ని మిగతా సెంటెన్స్తో కలిపేది, ఒక సెంటెన్స్ని ఒక నౌన్తో కలిపేది. ఓకే, ఐ గేవ్ మై బుక్ టు రమేష్. రమేష్ అనేది నౌన్, ఒక అబ్బాయి పేరు. రైట్, ఐ గేవ్ మై బుక్ రమేష్. ఏమిటి, ఏమైనా అర్థం ఉందా, లేదు. ఐ గేవ్ మై బుక్ టు రమేష్. ఒక నౌన్ని సెంటెన్స్తో కలిపాకే దానికి ఒక అర్థం అంటూ వచ్చింది. వాటిని మనం ప్రపోజిషన్ అంటాం. మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కానీ బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ రాసేసి పట్టేయండి అని నేను అనొచ్చు. బట్ నేను అలా ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వను. మీకు నిజంగా ఎగ్జాంపుల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఏం బుక్ ఉన్నా సరే ఇంగ్లీష్లో తీసుకొని చదవండి. చూస్తే మీకే అర్థమవుతుంది. నౌన్ని మిగతా సెంటెన్స్తో ఎక్కడ కలుపుతున్నాము అని చూసారంటే ఏది ప్రపోజిషన్, ఇది ఏంటని చెప్పి మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను సెకండ్ క్లాస్లో మీకు ఎగ్జాంపుల్స్ అనేవి యాస్టీస్ మీకు ఇచ్చేస్తా. బట్ మీకు ఇచ్చిన హోంవర్క్ ఏంటంటే దట్ ఈ లోపు నేను సెకండ్ క్లాస్ రికార్డ్ చేసే లోపు మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక బుక్ తీసుకుని దాంట్లో మీరు చూడండి ఏది నౌన్, ఏది ప్రొనౌన్, ఏది అడ్జెక్టివ్, ఇది అడ్వర్బ్ అని చెప్పి మీరు అండర్లైన్ చేశారంటే ఇంకా చెప్తాను, మీకు సెకండ్ క్లాస్ అనేది అవసరం లేదు. దాంట్లో ఇంకా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పక్కర్లేదు. దిస్ ద థర్డ్ థింగ్ ఐ వాంట్ టు రీఇటరేట్ దట్ ఏంటంటే, నేను చెప్పే క్లాసెస్ అనేది స్పూన్ ఫీడింగ్లో అయితే ఉండవు. నాకు అస్సలు స్పూన్ ఫీడింగ్ నచ్చదు. ఇండిపెండెంట్గా నేర్చుకోవడం ఇవన్నీ ఇష్టం నాకు. సో కాబట్టి చెప్తున్నా, స్పూన్ ఫీడింగ్ కాదు. మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇదిగో ప్రపోజిషన్స్ పట్టేంటి, అది కాదు. ఏంటంటే నా క్లాస్ విన్నాక మీరు ఏం చేయాలంటే, ఒక ఇంగ్లీష్లో ఒక ప్రపోజిషన్ ఉందంటే అది ప్రపోజిషన్ మీకు తెలియాలి. దట్స్ మై గోల్. మీకు మీరుగా తెలుసుకోవాలి. దట్స్ మై గోల్. అంతేగాని నేను మీకు చెప్తే కాదు. నేనేంటంటే మీరు ఎలా కనిపెట్టగలరో చెప్తాను, కనిపెట్టాల్సింది మీ బాధ్యత. ఎప్పుడైతే అలా కనిపెట్టారో మీకు 3 days బట్టి పడితే వచ్చే ప్రపోజిషన్స్ అన్నీ కూడా మీరు 1 day నేర్చుకోవచ్చు, ఎప్పుడైతే మీకు మీరుగా నేర్చుకుంటారో. సో నేను చిన్నప్పటి నుంచి చేసింది అదే, నేను ఎదుటి వాళ్ళకి చెప్పింది కూడా అంతే. నేను ఒక టీచర్గా ఇక్కడ టీచ్ చేయట్లా, యాజ్ అ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ టు ఫ్రెండ్ చెప్తున్నట్టు నేను మీకు చెప్తున్నా. సో కాబట్టి ప్రపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక నౌన్ మిగతా సెంటెన్స్తో కానీ కలిపేది. ఆ పదం లేకపోతే ఇంకా ఆ సెంటెన్స్కి ఒక అర్థం అంటూ ఉండదన్నమాట. ఇంకా అలా చాలా ఉంటాయి. ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్. ఐ ఓకే ప్రణౌను, యామ్ వదిలేయండి చెప్తాను. ఓకే, యామ్ గురించి చెప్తాను, వదిలేయండి. గోయింగ్ అంటే వెళ్తున్నాం, చేసే పని ఏంటవుతుంది, వర్బ్.
హైదరాబాద్ కూడా ఒక ప్లేస్ పేరు కాబట్టి అది కూడా నౌన్. సో మధ్యలో ఒక నౌన్ ఉంది కదా, ఈ నౌన్ని మిగతా సెంటెన్స్తో కలుపుతుంది కదా. సో కాబట్టి ఇదేమవుద్ది టు. అదే టు తీసేస్తే దానికి ఒక అర్థం అంటూ లేదు. ఐఎమ్ గోయింగ్ డాష్ హైదరాబాద్. ఏంటి హైదరాబాద్ నుంచి వస్తున్నావా, ఏంటి 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 ఏం అర్థం లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ కి, హైదరాబాద్కి వెళ్తున్నాను. సో ఇలా ప్రపోజిషన్స్ ఏవైనా సరే మీకు ఈజీగా తెలుస్తాయి అనమాట. ఇంకా చాలా ఉంటాయి, బట్ సెకండ్ క్లాస్లో మాత్రం మీకు కూడా క్లారిటీ ఉండదు కాబట్టి ఉన్న ప్రౌన్స్ అన్నీ ఉన్న వర్బ్స్ అంటే ఇంకా ఇన్ఫినిట్ ఉంటాయి. బట్ యాడ్వర్బ్స్ కానీ మంచి ఎగ్జాంపుల్స్తో మీకు సెకండ్ క్లాస్లో అయితే ఇస్తాను. బట్ ఫస్ట్ క్లాస్కి అయితే మీకు మీరు అలా చేసుకోవాలో, ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తున్నాం. సో కాబట్టి అర్థమైంది కదా, దట్ ఈస్ ప్రపోజిషన్, దట్స్ ఇట్. అండ్ నౌ కంజంక్షన్. ఇక్కడ ఏంటంటే టూ సెంటెన్సెస్ని కలిపేది. అసలు సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే ఒక పదాలు చెప్తే దానికి ఒక అర్థం ఉంది అంటే అదే సెంటెన్స్. నేను మామూలుగా చెప్తున్నా, ప్రాక్టికల్గా చెప్తున్నా. దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఇట్ అని ఉంది, ఓకే. అలా కాకుండా ఐ లైక్ దీనికి ఏమైనా అర్థం ఉందా? ఐ లైక్, ఓకే, యూ లైక్, బట్ ఏంటి, ఏం లైక్ చేస్తున్నావు, ఏం అర్థం లేదు. సో ఇది అసలు సెంటెన్స్ కాదు. అంటే వాడుక భాషలో యూ లైకా, ఐ లైక్ అని మాట్లాడతాం మనం ఒక్కోసారి, బట్ దట్స్ నాట్ ఇంగ్లీష్, దట్స్ నాట్ అ సెంటెన్స్. కంప్లీట్ సెంటెన్స్ ఎప్పుడు అవుతుందంటే మనకి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే అవుతుంది, ఓకే. అది కూడా మీకు టెన్సెస్ అప్పుడు నేను నేర్పిస్తాను. బట్ సెంటెన్స్ అంటే అర్థమైంది కదా. ప్రాక్టికల్గా చెప్పాలంటే దట్ ఒక మాట మాట్లాడితే, ఒక సెంటెన్స్ మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది, ఓకే. ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, అది ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు, రైట్. ఇట్ ఈజ్ అంటే ఏమైనా అర్థం ఉందా? లేదు. పోనీ ఈజ్ ఎక్స్పెన్సివ్ అంటున్నారు, ఏం ఎక్స్పెన్సివ్, ఇట్టా లేకపోతే ఏంటి? సో కాబట్టి ఒక అర్థం ఉన్నది ఎప్పుడు కూడా అదే సెంటెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ లైక్ ఇట్, అదంటే నాకు ఇష్టం, ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, అది ఎక్స్పెన్సివ్. సో రెండు సెంటెన్సెస్ ఉన్నాయి కదా, రెండింటిని కలిపేది మనకి కంజంక్షన్, అంతే. అక్కడ ఏంటంటే నౌన్ని మిగతా సెంటెన్స్తో కలుపుతుంది, రైట్. అలా కాకుండా మనకి రెండు సెంటెన్సెస్ని కలిపేది అయితే కనుక కంజంక్షన్, ఓకే. మరి ఆ కంజంక్షన్ అనేది రెండు సెంటెన్సెస్ని కలిపేది. నాకు అది నచ్చింది, అది ఎక్స్పెన్సివ్. నాకు అది నచ్చింది కానీ అది ఎక్స్పెన్సివ్. చూసారా ఎంత సెంటెన్స్ అనేది మారిందో. సో ఆ కానీ, ఎందుకంటే, అందుకే, అప్పుడు, అవన్నీ కూడా రెండు సెంటెన్సెస్ కలుపుతాం కదా. నేను హైదరాబాద్ వెళ్ళాను, అప్పుడు ప్రభాస్ని కలిశాను. చూసారా, నేను హైదరాబాద్ వెళ్ళాను, నేను ప్రభాస్ని కలిశాను, ఏమైనా అర్థం ఉందా? ఉంది, బట్ రెండు సెంటెన్సెస్ కనెక్ట్ అవుతున్నా. ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు ప్రభాస్ని కలిసావు? నేను హైదరాబాద్ వెళ్ళాను, అప్పుడు ప్రభాస్ని కలిశాను. సో నువ్వు వెళ్ళినప్పుడు కలిసావు. రెండు సెంటెన్సెస్ అర్థాన్ని ఇంకా పెంచాయి, ఇంకా క్లియర్గా కన్వే చేస్తున్నాయి మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, రైట్. నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది, అలాగా అప్పుడే. నేను ఈరోజు అన్నం తినలేదు ఎందుకంటే నా మనసు బాగోలేదు. నేను అన్నం తినలేదు, నా మనసు బాగోలేదు అంటే ఎలా ఉంది? మీరు అన్నం తిన్నందుకు మనసు బాగోలేదు అంటుంది, అంతేకాని కాదు మీ మనసు బాగాలేకపోవడం వల్ల మీరు తినలేదు. సో ఈ రెండింటికి అర్థాన్ని ఇంకా ఏం పెంచాది? కంజంక్షన్. ఎందుకంటే, బికాజ్ లేకపోతే అర్థం మారిపోతుంది. అర్థం ఉంటుంది బట్ మారిపోతుంది. సెంటెన్స్ అంటేనే ఏదో ఒక అర్థం ఉన్నట్టు, బట్ ఇంకా అర్థాన్ని పెంచేది ఏంటంటే కంజంక్షన్. బికాజ్, ఆల్సో, వైల్. సో ఇవన్నీ కూడా కంజంక్షన్ అనమాట. సో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంత కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయినా సరే. నాకు యాక్చువల్లీ రీసెంట్గా ఒకళ్ళు మెసేజ్ చేశారు దట్ ఈవెన్ ఎన్సీఆర్టీ కూడా ఒక్కసారి అర్థం కావట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు ఒకసారి ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది కంజంక్షన్, ఇది ప్రపోజిషన్ అని చూడండి. ఈజీగా మీకు ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట మీకు ఇంగ్లీష్. మీకు ఏంటంటే ఇప్పటి నుంచి ఈజీగా కనిపిస్తుంది ఇంగ్లీష్ అనేది, ఏదో పెద్ద లాంగ్వేజ్లా కాదు. సో దట్ ఈస్ కంజంక్షన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఇంటర్జంక్షన్ చాలా ఈజీ. ఇక్కడ అన్నీ రాశాను కదా, వీటన్నిటికీ ఏంటి కామన్? ఒక ఎక్స్ప్రెషన్, రైట్. అది బాధ, హ్యాపీనెస్ ఏదైనా సరే ఒక ఎమోషన్ని తెలియజేస్తాయి అనమాట. ఇంగ్లీష్లో దాన్ని ఏంటంటే ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్తో మనం డినోట్ చేస్తాం. హుర్రే, హలాస్, ఓ మై గాడ్. ఇలా ఒక ఎమోషన్ని తెలియజేసేది ఏదైనా సరే దాన్ని ఇంటర్జంక్షన్ అంటాం, ఓకే. ఇలా మనకి దాని ఎండ్లో మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఇంటర్జంక్షన్. సో చాలా ఈజీ, అదా రిపీట్ చేస్తున్నా, ఓకే.
నౌన్ పేరు ఏదైనా సరే మనకి నౌన్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొనౌన్, పేరు బదులుగా వాడేది ఏదైనా సరే ప్రొనౌన్. ఓకే, వాడి పేరు బదులు మనం అది వాడుతున్నాం. అది వర్బ్, మనం చేస్తున్న పని ఏదైనా సరే అది వర్బ్. ఓకే, యాడ్జెక్టివ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి మాట్లాడేది, మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి మాట్లాడేది, అది యాడ్జెక్టివ్. యాడ్వర్బ్, మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు చేసే పని గురించి మాట్లాడేది యాడ్వర్బ్. మరీ చెప్తున్నా, మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు చేసే పని గురించి మాట్లాడేది. వాళ్ళు అంటే మీరు పర్సన్స్ అని మాత్రమే అనుకోవద్దు, అది యానిమల్ అయినా సరే ఏదైనా సరే, మెషిన్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ ఈజ్ రన్నింగ్ స్లో అందాం అనుకున్నాం. మెషిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మెషిన్ ఏం చేస్తుంది? రన్నింగ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? స్లోగా చేస్తుంది. అదే యాడ్వర్బ్. మనం మాట్లాడుకునే వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ పని గురించి మాట్లాడుకునేది యాడ్వర్బ్. ప్రపోజిషన్, ఒక నౌన్ని ఒక సెంటెన్స్తో కలిపేది ప్రపోజిషన్. అది లేకపోతే ఆ సెంటెన్స్కి అర్థం అనేది ఉండదు. కంజంక్షన్, రెండు సెంటెన్సెస్ని కలిపేది. ఆ సెంటెన్స్కి అర్థం ఉంటుంది, బట్ ఎప్పుడైతే ఆ కంజంక్షన్ అనేది యాడ్ చేస్తున్నామో ఒక అర్థం అనేది ఇంకా పెరుగుతుంది అనమాట, ఇంకా క్లియర్గా మనకి అర్థమవుతుంది. దట్ ఈస్ ఎ కంజంక్షన్. ఇంటర్జెక్షన్ ఈజ్ నథింగ్ బట్ దానికి ఒక ఎమోషన్తో చెప్పే వర్డ్ ఏదైనా సరే అది మనకి ఇంటర్జెక్షన్ అనేది అవుతుంది. ఇట్ మోస్ట్లీ ఎండ్స్ విత్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్. సో క్లియర్ అనుకుంటున్నా. దిస్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కొంచెం లేట్ అయింది, ఈ వీడియో కొంచెం పెద్దదైంది బికాస్ దిస్ మై ఫస్ట్ టైం అండ్ దిస్ యువర్ ఫస్ట్ టైం లిజనింగ్ టు మై క్లాస్ 2. సో కొంచెం పేషెన్స్ ఉంచుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా త్వరగా మంచిగా ఫాస్ట్గా నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి టెన్సెస్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఎగ్జాంపుల్స్ రెండు కూడా ఉంటాయి. బట్ వెళ్లే ముందు ఒకసారి నాలెడ్జ్ని ఇంకొకసారి క్లియర్ చేసుకుందాం. దట్ ఏ అండ్ ద ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, ఇవి ఆర్టికల్స్ అనమాట, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, మిగతా మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ అందంగా ఉంది అని చెప్తున్నాం. ఎవరి గురించి చెప్తున్నాం? గర్ల్ గురించి చెప్తున్నాం. గర్ల్ ఈజ్ నథింగ్ బట్ నౌన్. తెలిసిందే మనకి గర్ల్ అనేది నౌన్ అని, రైట్? గర్ల్ ఎలా ఉందో చెప్తుంది కాబట్టి ఇదేమవుతుంది? యాడ్జెక్టివ్, రైట్? గర్ల్ ఎలా ఉంది? అందంగా ఉంది. సో ఇది మనకి యాడ్జెక్టివ్, రైట్? ఈజీ ఏంటో తర్వాత చెప్తాను కదా, చెప్తాను. సో గర్ల్ ఏం చేస్తుంది? సిట్టింగ్, కూర్చుంది. సో కాబట్టి ఇదేమవుతుంది? వర్బ్. సో దేని మీద కూర్చుంది? టేబుల్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. తెలిసిందే కదా, టేబుల్ కూడా నౌనే. సో ఇది నౌన్ని మిగతా సెంటెన్స్తో ఏ వర్డ్ కలుపుతుంది? ఆన్ కలుపుతుంది, రైట్? ఈ నౌన్ని మిగతా సెంటెన్స్తో కలిపేది ఆన్. సో దీన్ని ఏమంటాం మనం? preposition. And reading a book, again reading is a verb, book is a noun, oka peru, but conjunction rendu sentences kaluputundi kada. She is pronoun, girl ane peruku baduluga vaadam manam. Looks కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? సాడ్గా కనిపిస్తుంది. లుక్స్ ఈజ్ కనిపించడం అంటే ఏంటి? వర్బ్. ఎలా కనిపిస్తుంది? ఎలా అన్నది అడగాలి మీరు. సాడ్గా. సో దిస్ ఈజ్ అన్ యాడ్వర్బ్. షీ లుక్స్ సాడ్. ఇక్కడ మీరు మళ్ళీ ఇంకా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సాడ్ అంటే ఆ అమ్మాయి ఎలా ఉంది? సాడ్గా ఉంది. సో సాడ్ అనేది యాడ్జెక్టివ్ అవ్వచ్చు కదా, ఇక్కడ యాడ్వర్బ్ అయ్యింది. ఎందుకు అయ్యింది? ఇది కూడా మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. సో ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా క్లియర్ అయ్యేలా చేస్తాను. మోస్ట్లీ మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను ముందే చెప్పగలను, బట్ స్టిల్ ఏమైనా మిస్ అవ్వకుండా ఉంటుంది మీరు కనుక అలా కమెంట్స్లో పెట్టారంటే, సో దట్ ఐ కెన్ క్లారిఫై దెమ్. ఇంగ్లీష్ అనేది సింపుల్ లాంగ్వేజ్ అయితే కాదు, ఓకే? చాలా కాంప్లెక్స్ అనమాట. ఈవెన్ ఇప్పటికీ అర్థం కాదు సునామీలో టీ ఎందుకు సైలెంట్ ఉంటుందో. సో నేను మీకు కూడా నేను చెప్పలేను సునామీలో టీ ఎందుకు సైలెంట్గా ఉంటుందంటే, రైట్? ఇప్పుడు చెప్తున్నా కదా కాంప్లెక్స్. ఒక్కొక్కసారి ఏంటంటే ఊ అనేయాలన్నమాట. సో అలా ఊ అంటేనే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో అలాంటి డౌట్స్ ఏమైనా సరే ఐ విల్ క్లియర్, డోంట్ వరీ. బట్ ఒక్కోసారి మనం కాంప్రమైజ్ కూడా అవ్వాల్సి వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. బట్ నేర్చుకుంటే మాత్రం మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది మంచి విషయమా చెడ్డ విషయం అనేది పక్కన పెడితే, బట్ ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం చాలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి బ్రతకడంలో ముఖ్యంగా. ఓకే, మీరు మంచి మూవీస్ చూడాలన్నా సరే మీకు ఇంగ్లీష్ ఉండాలి. చాలా మూవీస్ ఉంటాయి ఇంగ్లీష్ వాళ్ళు కూడా మంచిగా తీసినవి, రైట్? సో కాబట్టి అది. ఇంకొకటి ఈజీ ఏంటంటే చెప్పేసి వెళ్ళిపోదాం.
దాంతో ముగిచ్చేద్దాం. ఈజ్ ఆల్రెడీ ఇది మనకి నౌను. ఓకే, గర్ల్ గురించి మాట్లాడుకుంటున్నాం. గర్ల్ ఏం చేస్తుంది? సిట్టింగ్. సో ఇది వర్బ్. ఓకే, సో నౌన్ని వర్బ్ని మధ్యలో కలిపింది చూసారా, ఈజ్. ఈజ్ లేకపోయినా సరే మనకు క్లారిటీ ఉండదు. ఇప్పుడు గర్ల్ ఈజ్ సిట్టింగ్, గర్ల్ కూర్చుంది. అదే గర్ల్ వాజ్ సిట్టింగ్ అనుకో, పాస్ట్ అయిపోతుంది. ముందు గురించి మాట్లాడుకున్నాం, నిన్న కూర్చుందని చెప్తే గర్ల్ వాజ్ సిట్టింగ్ అంటాం. సో తను ఎప్పుడు కూర్చుంది, రైట్? కూర్చోవడం గురించి మనకి ఇంకా క్లారిటీ ఇస్తుంది. వీ కాల్ దిస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అంటాం దీన్ని మనం. అంటే వర్బ్కి హెల్ప్ చేస్తుంది ఇంకా క్లారిటీ ఇవ్వడంలో, రైట్? ఈజీ సిట్టింగ్, ఇప్పుడు కూర్చుందని చెప్తున్నాం. సో కూర్చున్న వర్డ్కి ఇంకా హెల్ప్ చేస్తుంది, వర్బ్కి ఇంకా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ అంటాం. టెన్సెస్లో మనకి ఇవే ఇంపార్టెంట్. మీకు ఈజీ, యామ్, వజ్, వర్, హ్యాడ్, హ్యావ్ ఇవన్నీ తెలుసుకున్నారంటే మీకు టెన్సెస్ వచ్చేసినట్టే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వచ్చేసినట్టే. సో ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ కూడా టెన్సెస్ అప్పుడు నేర్చుకుందాం. సో ఇప్పుడు అయితే చిన్న క్లారిటీ అయితే ఇచ్చాను మీకు. ఓకే, అండ్ దట్ ఈస్ ఫర్ టుడే, దట్ ఈస్ ఫర్ క్లాస్ 1. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచిగా కలుద్దాం. అండ్ ఒకవేళ నా టీచింగ్ స్టైల్ నచ్చకపోయినా సరే, డోంట్ వరీ, దిస్ మై ఫస్ట్ క్లాస్ అండ్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. And yes, see you in the next class.